యాదాద్రి భువనగిరి జిల్లా సాగు తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని, వాటి పరిష్కారం కోసం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కీలక ప్రాజెక్టులుగా ఉన్న బస్వాపురం ప్రాజెక్టు, గంధమల్ల ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, నవాబుపేట రిజర్వాయర్ ప్రాజెక్టు, చిన్న నీటిపారుదల కాలువలైన ధర్మారెడ్డి, పిల్లాయపల్లి, బునాదిగాని, ఆసిఫ్ నహర్ కాలువ పునరుద్ధరణ పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సాగు తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని, వాటి పరిష్కారం కోసం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కీలక ప్రాజెక్టులుగా ఉన్న బస్వాపురం ప్రాజెక్ట్, గంధమల్ల ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, నవాబ్పేట రిజర్వాయర్ ప్రాజెక్టు, చిన్న నీటిపారుదల కాలువలైన ధర్మారెడ్డి, పిల్లాయపల్లి, బునాదిగాని, ఆఫీస్ నహర్ కాలువ పునరుద్ధరణ పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29, 30, 31వ తేదీలలో సిపిఎం చలో హైదరాబాద్ పేరిట రైతులు, నిర్వాసితులు, ప్రజలతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమై 31న హైదరాబాద్ ఇందిరా ధర్నా చౌక్ చేరుకుంటుందన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాలో రైతులు, వ్యవసాయ కార్మికులు, నిర్వాసితులు, వృత్తిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ధర్మారెడ్డిపల్లి కాలువ వెడల్పు పనులు నిలిచిపోయాయి. పిలాయిపల్లి, బునాదిగాని కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కాలువల కింద 30 కల్వర్టులు కట్టవలసి ఉందన్నారు. జిల్లాలో మూసి ప్రక్షాళన, గోదావరి జలాలు అనుసంధానంకై ప్రభుత్వం దగ్గర డిపిఆర్ లేదని విమర్శించారు. బస్వాపురం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించాలని, షామీర్పేట కాలువ ద్వారా బొమ్మల రామారం, బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి మండలాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణ విషయమై ప్రెస్ మీట్ పెట్టాము. ప్రధానంగా జిల్లాలో సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఈ సమస్య పరిష్కారం కోసం గత పాలకులు, ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పురోగతి సాధించలేదు. అది గత పాలకుల యొక్క పాపమా, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యమా అనేటువంటిది కూడా ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా ఉన్నది. వాస్తవంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టులు ప్రధానంగా మనకు బస్వాపూర్ ప్రాజెక్టు, గంధమల్ల ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, ఇవి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టులు. వీటితో పాటు నవాబ్పేట రిజర్వాయర్ నుంచి గుండాల ఆలేరుకు నీళ్ళు అందించడం, అలాగే ధర్మారెడ్డి, పిలాయపల్లి, బునాదిగాని కాలువలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు, తర్వాత షామీర్పేట నుంచి నీళ్ళు అందించేటటువంటి ప్లాను, ఇలా చూసినప్పుడు జిల్లాలో ఏ ఒక్క పని కూడా పురోగతి లేదు. అలాగే మూసికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. అందుకే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సమస్యపై సిపిఎం పార్టీగా ఈ నెల 29, 30, 31 ఈ 3 రోజుల్లో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాం. 29వ తేదీ నాడు
భువనగిరి అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర చేస్తున్నాం. 31వ తేదీ నాడు సోమవారం నాడు ఇందిరా పార్క్ ముందు ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరి విజ్ఞప్తి చేస్తున్నాం, రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇంత భారీ ప్రోగ్రామ్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కేవలం పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు బసాపురం ప్రాజెక్టు ఇన్నేళ్ళు అయింది, దాదాపు మేజర్ వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా నిధుల విడుదలలో ఇంకా జాప్యం ఉన్నది. ఇప్పుడు గత దాదాపు సంవత్సరం నుండి 80 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిటీ ఆమోదం రాకపోవడం వల్ల 80 కోట్ల రూపాయల నిధులు మురిగిపోతున్నాయి. దాదాపు 420 కోట్ల రూపాయల దాకా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు ప్రాజెక్టు పనులు ఇంకా కంప్లీట్ కావాలంటే ముందు నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తే అక్కడ భూసేకరణ జరిగిన తర్వాత జరుగుతుంది. కానీ నష్టపరిహారం అందించడంలో నిర్లక్ష్యం, దీంతో ప్రాజెక్టు పనులు కూడా పెండింగ్లో అవుతున్నాయి. ఒక రకం చెప్పాలంటే యాదాద్రి భువనగిరి జిల్లాను మేజర్